పేరు వంశీ పూజిత్. ఆహ్, మా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నిన్న అయ్యాయి. అది మా అందరికీ ఫస్ట్ టైమ్. హేమమాలిని గారితో, రాణి గారితో, ఇంకొక సార్ ఉండే వెరీ ఇంట్రెస్టింగ్. సార్ మీరు లేదు సార్. మీ పేరు అడగలేదు సార్. మీ పేరు? అయ్యో, విస్కీ క్యారెక్టర్లో ఉన్నా సార్. ఉట్టి అమ్మాయిలకే పానీపూరి ఇస్తుంటాడు సినిమాలో. సో యా. సో నేను ఒక్కటే నా మైండ్లో ఉంది నిన్నటి నుంచి. మేమందరం చాలా చిన్నవాళ్ళం, ఈవెన్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు హీరోస్ టు హీరోయిన్, బట్ వీ హ్యావ్ మేడ్ అ వెరీ బిగ్ ఫిలిం అని నా ఫీలింగ్. చిన్నవాళ్ళం పెద్ద సినిమా చేసాము. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గైస్ ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ప్రతిదానికి నేను నా వాట్సాప్ మెసేజ్ కూడా పెడుతూ ఉంటా అందరికీ, మీకు ట్రైలర్ నచ్చితేనే సినిమాకి వెళ్ళండి అని. సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ ట్రైలర్ మీరు ఏం చూసారో దట్ ఈస్ ద సేమ్ వైబ్ అండ్ టోన్ మా సినిమా కూడా 2.5 hours ఉంటుంది. సో ఇఫ్ యూ ప్లీజ్ లైక్ ద ట్రైలర్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్. అండ్ ఎస్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అందరు చెప్తారు. ఎస్, థ్యాంక్ యూ గైస్. మీడియా వాళ్ళందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ దట్ ఇంత చిన్న సినిమా అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ప్రిటీ లాంగ్ టైమ్. మా సీజీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉందని మేము అనుకుంటున్నాం. అండ్ అది చేసిన వాడు కూడా తెలుగు అతను. హీఈస్ ద టీమ్ లీడ్, విజయవాడ అతను. సో ఐ ఫీల్ దట్ ఆఫ్టర్ పతంగ్ కమ్స్ అవుట్, అంటే all the people who love Telugu films will be proud looking at the 30 minutes of world class CG in the last 30 minutes. Yeah. So yes guys, please support us. And ఈసారి క్రిస్మస్ కాదు, క్రిస్మాస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పేరు ప్రీతి. నిన్న ఇంటర్వ్యూస్లో మీ అందరినీ కలిశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ అస్. మంచిగా ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూనే కాకుండా వీ ఆల్సో ప్లేడ్ అంతాక్షరి ఇన్ ద ఇంటర్వ్యూస్. సో దట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ట్రైలర్కి వచ్చేసి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ పతంగ్. అండ్ ట్రైలర్ నాకు కూడా తెలియదండి చూసేవారికి ఇంత ఉందా మా సినిమాలో అని. ఐ హవ్ సీన్ ద టెస్ట్ స్క్రీనింగ్, ఐవ్ సీన్ ఆల్ ఆఫ్ ఇట్, బట్ the trailer truly looked very very magical. And as Pujit said, the trailer speaks for itself. So trailer nachitene మీరు సినిమాకి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. మొదటిగా చాలామంది ట్రైలర్ చూసాక నాకు మెసేజ్ చేశారు. అంటే ఈ 3 ఏళ్ళ జర్నీ అండి మాది. చాలా టఫ్ జర్నీ, చాలా ఎమోషనలీ ఛాలెంజింగ్ జర్నీ. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు సరిగమప షోకి నేను ఒక 21 years ఏజ్. అప్పుడు ఏం తెలియదు నాకు. ఏదో నా ప్యాషన్ కోసం, నా ప్రేమ కోసం వచ్చాను ఇక్కడ ఇండియాకి టు పర్స్యూ మై కెరియర్, మై డ్రీమ్స్. సో ఆ టైంలో నిజంగా ఏం తెలీదు. జస్ట్ ప్యాషన్ అండ్ లవ్ ఫర్ సినిమా ఈజ్ ఆల్ ఐ నో. సో ఆ టైంలో ఈ సినిమా రావడం జరిగింది. 2022 ఆగస్ట్లో షూట్ స్టార్ట్ చేసాము. సో 3 years జర్నీ. ఈ 3 years జర్నీలో చాలా ఫేస్ చేసాము. చాలా హైస్ అండ్ లోస్ ఉండే. మొదటి వచ్చినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుండే. అంటే అరే నేను అడుగు పెట్టా, సరిగమపాలో ఫేమ్ వచ్చేసింది, ఫుల్ ప్రేమించారు అందరూ, ఏమో ఒక ఫుల్ హైలో ఉండే. అరే ఇంత ఈజీగా, అంటే మనలో మనకు నమ్మకం ఉంటుంది, మనకు టాలెంట్ ఉంది, మనం కష్టపడతాము, ఏదో ఒకరోజు సాధిస్తాము, జనాలు మనల్ని ప్రేమిస్తారు అని ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉంటుంది. సో అది మస్తు ఉండే అనమాట. సో వచ్చాక ఏంటన్ని ఇట్లా అయిపోతున్నాయి ఇంత ఫాస్ట్గా. మేబీ ఒక రకంగా ఇది గాడ్స్ ప్లాన్ ఏమో, అంటే దేవుడికి అనిపించిందేమో, కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, బట్ మనసులో మాట చెప్తున్నాను. వీడు కష్టపడతాడరా, వీడు మంచోడరా, వీడికి టాలెంట్ ఉందిరా, వీడికి అవ్వాలి అన్ని మంచిగా అనుకుని మేబీ దేవుడు అన్ని ఇట్లా ఇంత ఫాస్ట్గా ఇచ్చాడు ఒక యంగ్ ఏజ్లో అనిపించింది ఆ టైంలో. అలా సేమ్ ఆ ఇయర్లోనే సినిమా రావడం కానీ. సో చాలా హ్యాపీ ఉండే అప్పుడు. బట్ దెన్ ఇట్ టుక్ 3 years టు మేక్ దిస్ ఫిలిం, టు బ్రింగ్ ఇట్ టు దిస్ స్టేజ్. చాలా కష్టపడ్డాం టీం అంతా. అండ్ ఓన్లీ రీజన్ దిస్ వాజ్ ఏబుల్ టు హ్యాపెన్ అంటే ఈ స్కేల్లో లాస్ట్లో చూశారు కదండి కైట్ కాంపిటీషన్, అసలు అది ఈజీ కాదు. ప్రణీత్ అన్న డైరెక్టర్ రాసుకోవడం ఒక ఎత్తంటే దాన్ని తీయడం కానీ ఆ లెవెల్లో ఇట్స్ కంప్లీట్లీ ద ప్రొడ్యూసర్స్ కన్విక్షన్. అంటే దీన్ని ఇలా చూపించాలి, మనం ఏమాత్రం తక్కువ చూపించకూడదు. కైట్ ఫ్లయింగ్ అనేది ఒక కొత్త స్పోర్ట్. సో
అంటే సినిమాలో ప్రస్తుతానికి ఎవరు చూపించలేదు కాబట్టి ఈ రేంజ్లో. సో చేద్దాము, ఖర్చు అయినా పర్లేదు చేద్దాం, టైం పట్టినా పర్లేదు చేద్దాం అని వాళ్ళు గట్టిగా కూర్చుని చాలా స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకున్నారు మా సినిమా కొరకు. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్. అంటే మేము ఏం చెప్పలేము మీకు, థ్యాంక్స్ సరిపోదు కూడా. అంటే ఇంత పెద్ద సినిమా మాకు ఇస్తున్నందుకు. మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఇంత పెద్దగా ఇంత ఇంత స్కేల్లో ఉంటుంది మాకు తెలియదు. మాకు ఒక సింపుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లాస్ట్లో పతంగ ఉంటుంది, ఓకే వాట్ ఎవర్ అనుకున్నాము. కానీ సీరియస్లీ అసలు ఇవాళ ట్రైలర్ చూశాక విమర్శించిన వాళ్ళు కూడా మాకు మెసేజ్లు పెట్టారు మాకు, అరే ఏంట్రా అసలు ఊహించలేదు ఇంత బాగా తీసుకొచ్చారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కట్, ఏదో సినిమా చేస్తున్నాం అంటే మనోడే రిలేటివ్స్ అనుకుంటారు కదా, మనోడే ఏదో సినిమా చేస్తున్నాడు, చిన్న సినిమా ఏదో అనుకుంటారు. సో ఇది ట్రైలర్ చూసాక వాళ్ళు చాలా అభినందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి కూడా, వాళ్ళకి నచ్చినందుకు. అంటే మీరు ప్రేమిస్తేనే ఈ సినిమా థియేటర్లో వర్కౌట్ అవుతుంది. మేము ఎంత కన్విక్షన్తో తీసినా అది మీకు ఎక్కాలి అండ్ ఎక్కుతుందని మేము నమ్ముతున్నాం. అండ్ డెఫినెట్లీ పూజిత్ చెప్పినట్టే మాదొక చిన్న సినిమా, చిన్న ఫేసెస్తో తీస్తున్న ఒక సినిమా, కానీ చాలా పెద్ద హార్ట్ ఉంది మాకు, చాలా పెద్ద అంబిషియస్గా ఒక సినిమా పట్టుకొచ్చాము. అండ్ ఇంత కష్టం, ఇంత బ్లడ్ స్వెట్ టీయర్స్ పెట్టినప్పుడు ఆడియన్స్ హెస్ ఆల్వేస్ షోన్ దట్ మంచి కంటెంట్ పట్టుకొస్తే తప్పకుండా హిట్ అవుతుంది. సిచ్యువేషన్స్ సంబంధం లేకుండా ఎంత టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా ఆడియన్స్ నిలబెడతారు ఆ సినిమాని. మేము చాలా నమ్ముతున్నామండి ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ గివ్ అస్ అ బిగ్ సక్సెస్. అండ్ ఐ హోప్ ఆ రోజు December 25th చాలా సినిమాలు వస్తున్నాయి, అన్నీ కూడా చాలా బాగా ఆడాలి. మేము కూడా చాలా ఈగర్గా అన్ని ట్రైలర్స్ చూస్తున్నాం, అన్నీ బాగా వచ్చాయి, అరే బాగుంది కదా, ఈ సినిమా బాగుంది అనుకుంటూ ఉన్నాం. సో ఐ హోప్ ఇండస్ట్రీ విన్స్ ఆన్ దట్ డే, సినిమా విన్స్ ఆన్ దట్ డే. అండ్ ఆ విన్స్లో కూడా మా విన్ కూడా ఉంటే మేము చాలా సంతోషపడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క ప్రామిస్ అయితే చేస్తున్నా, December 25th రోజు సంక్రాంతి ముందు వచ్చేస్తుంది. ఇది కొంచెం ఓవర్ అనిపించవచ్చు, బట్ చాలా సరదాగా ఉంటుంది సినిమా, చాలా హ్యాపీగా ఫన్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిర్మోహమాటంగా బుక్ చేసేసుకోండి టికెట్స్, కలిసి చూడొచ్చు. అండ్ యూ విల్ హ్యావ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ ఫెస్టివల్ ఫిల్మ్, దిస్ ఇస్ అవర్ ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సండేస్ మీ ఫ్యామిలీ టైం అది మానుకుని మరి మా కోసం వచ్చారు. సో ఫర్ దాట్ గివ్ ఇట్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఇలాంటి జెస్చర్సే స్మాల్ ఫిల్మ్స్కి చాలా బిగ్ సపోర్ట్ అనిపిస్తాయి, బికాస్ వీ రైట్ నౌ నీడ్ ఆల్ ద సపోర్ట్. అందరూ మన ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, నాని అందరూ చెప్పినట్టు మాకు ఫ్రమ్ ద టైమ్ ద మూవీ హ్యాస్ స్టార్టెడ్, అప్పుడు నేను లేనండి, కానీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హ్యావ్ స్టూడ్ లైక్ అ బ్యాక్ బోన్. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, విండ్స్ వచ్చినా, ఏదొచ్చినా దే ఆల్ స్టూడ్ టాల్. నేను అసోసియేట్ అవ్వడానికి చాలా బలమైన రీజన్ ఉంది. అదేంటంటే కమింగ్ ఫ్రమ్ కాంటెంట్ బ్యాక్గ్రౌండ్, కాంటెంట్ని నమ్ముకోవాలి ఈజ్ థంబ్ రూల్. సో ఆ కాంటెంట్ చాలా 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 బాగుంది. చాలామంది డిస్కరేజ్ కూడా చేశారు, ఎందుకు ఇట్ ఇస్ రిస్క్ కదా, ఇన్ని సినిమాల మధ్యలో రిలీజ్ అవుతుంది, రిస్క్ కదా, చిన్న సినిమా అవసరమా ఇంత, ఆల్ ఆఫ్ దాట్. బట్ సపోర్టివ్గా కూడా చాలామంది చెప్పారు, మీ సినిమా బాగుంది, పండగ ఫెస్టివ్ మూడ్కి సెట్ అయ్యే సినిమా మీది ఉంది కాబట్టి అన్ని మంచి సినిమాలతో పాటు మీ సినిమా కూడా చూస్తారు, అది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను అది తీసుకున్నాను, ఇది ఇగ్నోర్ చేసేసాను అనమాట. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో చిన్న సినిమాకి పెద్ద కష్టాలు వస్తాయి, కొత్త విషయం కాదు, అన్నీ కరెక్టే. కాకపోతే అడుగడుగున ఇన్స్టాల్మెంట్స్లో కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఎవ్రీడే న్యూ సర్ప్రైజ్ ఒకటి వస్తూ ఉంటుంది అనమాట ఈ సినిమాకి. ఓహో ఇది ఆలోచించలేదా, ఇప్పుడు ఇది కూడా డీల్ చేయాలా అనేలా ఉంటుంది. బట్ హవెవర్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పటిదాకా మాకు ఈ సినిమా సోసో ఉంది ఆర్ బాగాలేదు అని మాత్రం ఎవ్వరూ చెప్పలేదండి. ఐ స్వేర్ nobody said it. Everywhere the movie is under consideration, everywhere the movie is loved, everywhere it has got a very 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 good name. కాబట్టి ఆ నమ్మకాన్ని నమ్ముకునే మీ అందరూ సరైన ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్న నమ్మకంతో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద 25th రిలీజ్. అండ్ ఈ ముగ్గురు స్టార్స్ ఎవరైతే బిగినర్స్ అని చెప్పుకుంటున్నారో రైట్ నౌ,
ఐ హోప్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సినిమాలకు సంబంధించి మార్కెట్ అని ఎక్కువ వింటాం కదా. మార్కెట్ లేదు, వీళ్ళు ప్రాపర్ ఫేసెస్ కాదు, ఓ ఇంటర్వ్యూవా మాకు వ్యూస్ రావండి వీళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తే కొత్త వాళ్ళు అనో, అమ్మో ఇది పెట్టి ఇలా కొనుక్కోవాలా కొత్త వాళ్ళు కదండి అని. సో వీ హియర్ మార్కెట్ అలాట్ కదా. ఐ రియలీ విష్ అండ్ ప్రే ఎవ్రీబడి ఆన్ దిస్ స్టేజ్ విల్ గెట్ అ మార్కెట్ విత్ దిస్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను కూడా ఫస్ట్ నుంచి ఈ సినిమాతో అసోసియేట్ అయ్యలేను. వాళ్ళు స్టార్ట్ చేసింది సురేష్ గారు అండ్ విజయశేఖర్ గారు. సో అలా వెళ్తుండగా మీరు ఇందాక చెప్పినట్లుగానే ఈ కాంటెంట్ అన్నది చాలా బాగుందని చెప్పి నేను అసోసియేట్ అయ్యాను నానితో కలిపి. సో అప్పటి నుంచి ముందుకు తీసుకెళ్తున్నాం. నేను ముందుకు తీసుకెళ్తున్నప్పటి నుంచి కూడా ఒకటేనండి, ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వెరీ టఫ్. కాంపిటీషన్ అన్నది ఎక్స్ట్రీమ్. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఈవెన్ యూపీఎస్సీలో కూడా సక్సెస్ రేట్ కన్నా ఇక్కడ చాలా చాలా తక్కువ, లెస్ దాన్ 1%. అండ్ అందులోని మనం చూసుకున్నట్లయితే మేము ముగ్గురం ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎన్ఆర్ఐసే. వాళ్ళు యుఎస్ నుంచి, నేను సింగపూర్ నుంచి. ఇక్కడుండి చూసుకునేది లేదు, కష్టం. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ అండ్ లెస్ దాన్ 1% సక్సెస్ రేట్ కోసం మేము కష్టపడతా ఉన్నాం. అండ్ అలా ఉన్నప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నది అంటే, మేము ఏదో సినిమా తీయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నది మా ఉద్దేశం కాదు అసలు. ఈ లెస్ దాన్ 1% ఉన్నది అంటే మనం మామూలుగా మచ్చుగ్గా మాట్లాడుకున్నా సరే సంవత్సరానికి 250 నుంచి 300 సినిమాలు, తెలుగు సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో 50 మాత్రమే మనకి తెలుస్తాయి. ఆ 50లో మచ్చుగ్గా ఒక 20 నుంచి 25 సినిమాలు మాత్రం హిట్ అవుతాయి. అందులో మనం ఇంకా చూసుకుంటే చిన్న సినిమాలు ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటే 3 నుంచి 5. మేము ఏదైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ నుంచి కూడా మా సినిమా ఆ 3 నుంచి 5లో ఉండాల్సిందే అన్న పట్టుదలతోనే మొదలుపెట్టాం. అదే దిశగా, అదే టార్గెట్గా పెట్టుకుని మేము అడుగు మీద అడుగు వేసుకుంటా వెళ్ళాం. కిందటి సంవత్సరం కూడా మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం, డిసెంబర్ 27. ఇదే టైంలో అనౌన్స్ చేసాం పండక్కి ముందు. కానీ మా టార్గెట్ మాకే నచ్చలే. ఇది కాదు కదా మేము చూపించాలనుకున్నది ప్రజలకి, ఇది కాదు కదా మేము అట్లీస్ట్ చేయాలనుకున్నది, మేము సాటిస్ఫైడ్గా లేము. సో అందుకు ఇంకా మేము ఇంకొంచెం మరుగులు దిద్ది ఇంకొంచెం బాగా తీసుకెళ్ళాలి, ఇంకొంచెం ప్రజలకి బాగా చూపించాలి అని చెప్పి, డెఫినెట్లీ బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పి ఇంకా టైం తీసుకుని మేము ముందుకు వచ్చాం. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే అదర్ ఇండస్ట్రీస్లో చిన్న సినిమాలు ఉన్నాయి. లవ్ టుడే కావచ్చు, మంజుమల్ బాయ్స్ కావచ్చు, ప్రేమలు కావచ్చు, చాలా పెద్ద ఆదరణ వచ్చింది మన తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగున్నది అంటే. అలాంటి కేటగిరీలోకి, అలాంటి కోవలోకి మా సినిమా ఉండాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి హిట్ కొట్టాలి, ఇక్కడ కొట్టిన తర్వాత అక్కడ కొట్టాలి అన్న దీంతోటే మేము శ్రమించాము, ముందుకు తీసుకొచ్చామని మేము భావిస్తున్నాం. అండ్ ట్రైలర్లో చూశారు, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ టాప్ నాచ్ ఉంటాయండి. బల్లగుద్ది చెప్తున్నాను, ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ డెఫినెట్లీ మ్యూజిక్కి, ఈ విఎఫ్ఎక్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. నా పేరు సురేష్ రెడ్డి, కొత్తింటి అండి. సో శేఖర్ అన్నట్టు 3 years బ్యాక్ వి స్టార్టెడ్ దిస్ జర్నీ ఫర్ పతంగ్. సో అనుకోకుండా డిలే అయినాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ప్రోడక్ట్ టు ద ఇండస్ట్రీ, ఐ మీన్ టు ద పీపుల్ ఎండ్ ఆఫ్ ద డే. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ యూత్ఫుల్ ఎంటర్టైనర్, అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది ఈ మూవీ అన్నది మా కాన్ఫిడెన్స్. అండ్ స్పెషలీ యంగ్ క్రౌడ్కి బాగా క్యాచీ ఉంటుంది మూవీ ఇది.